హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీలో సూక్ష్మజీవుల మీద అడిగేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. సూక్ష్మజీవుల ఉనికిని కనుగొన్నవారు ఎవరు? సూక్ష్మజీవుల ఉనికిని కనుగొన్నవారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఆంథోనీ వాన్ ల్యూవెన్హుక్. ఆంథోనీ వాన్ ల్యూవెన్హుక్. క్వశ్చన్ నెంబర్ 2. కింది వాటిలో ప్రోకారియట్ అంటే ఏమిటి? కింది వాటిలో ప్రోకారియట్ ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, బ్యాక్టీరియా. బ్యాక్టీరియా. క్వశ్చన్ నెంబర్ 3. కింది వాటిలో స్వయం పోషకం ఏది? స్వయం పోషకం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, డయాటములు. డయాటములను స్వయం పోషకాలు అని కూడా అంటారు. క్వశ్చన్ నెంబర్ 4. వైరస్ పై కవచం దేనితో తయారవుతుంది? వైరస్ యొక్క పై కవచం దేనితో తయారవుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ప్రోటీన్లు. వైరస్ యొక్క పై కవచం ప్రోటీన్లతో తయారవుతుంది. ఆంథోనీ వాన్ ల్యూవెన్హుక్ కనుగొన్నది ఎవరు? ఆంథోనీ వాన్ ల్యూవెన్హుక్ కనుగొన్నది ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, బ్యాక్టీరియా. బ్యాక్టీరియాను ఆంథోనీ వాన్ ల్యూవెన్హుక్ కనుగొన్నారు. కింది వాటిలో పరాన్నజీవి ఏది? కింది వానిలో పరాన్నజీవి ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, బ్యాక్టీరియా. బ్యాక్టీరియా అనేది ఒక పరాన్నజీవి. మైక్రోబయాలజీ అంటే ఏమిటి? మైక్రోబయాలజీ అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సూక్ష్మజీవుల అధ్యయనం. మైక్రోబయాలజీ అంటే సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం. 80 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలోనూ జీవించగల జీవి ఏది? 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో జీవించగల జీవి ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, బ్యాక్టీరియాలు. బ్యాక్టీరియాలు 80 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో జీవిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లో స్పోర్స్గా ఏర్పడేవి ఏవి? ప్రతికూల పరిస్థితుల్లో స్పోర్స్గా ఏర్పడేవి ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, బ్యాక్టీరియాలు. బ్యాక్టీరియాలు. బ్యాక్టీరియాను పోలి ఉండేది ఏవి? బ్యాక్టీరియాను పోలి ఉండేవి ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, నీలి ఆకుపచ్చ శైవలాలు. నీలి ఆకుపచ్చ శైవలాలు. ఆహార రిక్తికలు ఉండే జీవి ఏది? ఆహార రిక్తికలు ఉండే జీవి ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, అమీబా. అమీబా. చలనం లేకుండా స్థిరంగా ఉండే జీవి ఏది? చలనం లేకుండా స్థిరంగా ఉండే జీవి ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, వర్టిసెల్లా. వర్టిసెల్లా. ప్రోటోజోవన్లో చలనాంగాలు ఏవి? ప్రోటోజోవన్లో చలనాంగాలు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. ప్రోటోజోవల్లో శైలికులు, కశాబాలు, మిథ్యాపాదాలు అన్నీ కూడా చలనాంగాలు. జిగట విరేచనాలు కలిగించే పరాన్న బుక్కు ఏది? జిగట విరేచనాలు కలిగించే పరాన్న బుక్కు ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఎంటమీ బాహిస్టాలిటికా. ఎంటమీ బాహిస్టాలిటికా.
స్వేచ్ఛాయుత ఏకకణ శిలీంధ్రం ఏది? స్వేచ్ఛాయుత ఏకకణ శిలీంధ్రం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఈస్ట్. ఈస్ట్. ప్రోటోజోవన్లు అనుకూల పరిస్థితుల్లో వేటిని ఏర్పరుస్తాయి? ప్రోటోజోవన్లు అనుకూల పరిస్థితుల్లో వేటిని ఏర్పరుస్తాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సిస్టులు. సిస్టులు. శిలీంధ్ర తంతువును ఏమంటారు? శిలీంధ్ర తంతువును ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హైపే. హైపే. ఆల్కహాలు తయారీలో ఎక్కువ ప్రాముఖ్యత వహించేవి ఏవి? ఆల్కహాల్ తయారీలో ఎక్కువ ప్రాముఖ్యత కలిగించేవి ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఈస్ట్లు. ఈస్ట్లు. పెన్సిలిన్ అనేది ఒక డాష్. పెన్సిలిన్ అనేది ఒక డాష్. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సూక్ష్మజీవ నాశకం. సూక్ష్మజీవ నాశకం. పాలలోని ప్రోటీన్ ఏది? పాలలోని ప్రోటీన్ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కేసిన్. కేసిన్. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది? పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా. లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా. నేలలో స్వేచ్ఛగా జీవించే నత్రజని స్థాపక బ్యాక్టీరియా ఏది? నేలలో స్వేచ్ఛగా జీవించే నత్రజని స్థాపక బ్యాక్టీరియా ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అజటోబాక్టర్. అజటోబాక్టర్. నేలలో నత్రజని లోపం ఉన్నప్పుడు ఏ పంటను సాగు చేయాలి? నేలలో నత్రజని లోపం ఉన్నప్పుడు ఏ పంటను సాగు చేయాలి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మినుము. మినుము. ఆల్కహాల్ తయారీకి దేనిని వాడుతారు? ఆల్కహాల్ తయారీకి దేనిని వాడుతారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. ఆల్కహాల్ తయారీకి బార్లీ, మొలాసెస్, ద్రాక్షరసం ఇవి 3 కూడా వాడుతారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నది ఏది? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నది ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పెన్సిలిన్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ను కనుగొన్నారు. వరిలో బ్లయట్ తెగులు సోకే కాలం ఏది? వరిలో బ్లయట్ తెగులు సోకే కాలం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జూలై నుంచి అక్టోబర్. జూలై నుంచి అక్టోబర్. బయోగ్యాస్ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ఏది? బయోగ్యాస్ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మిథెనోజెనిక్. మిథెనోజెనిక్. వేరు విల్ట్ వ్యాధి ఏ పంటకు సోకుతుంది? వేరు విల్ట్ వ్యాధి ఏ పంటకు సోకుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కొబ్బరి. కొబ్బరి. నీలి నాలుక వ్యాధి దేనితో చూడవచ్చు? నీలి నాలుక వ్యాధి దేనిలో చూడవచ్చు? నీలి నాలుక వ్యాధి దేనిలో చూడవచ్చు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గొర్రెలు. గొర్రెలు. రూబెల్లా అనేది ఏ వ్యాధికి మరో పేరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తట్టు. రూబెల్లా అనేది తట్టుకు మరో పేరు. గొర్రెల్లో సోకే చిటుకు వ్యాధి దేని వల్ల వస్తుంది? గొర్రెల్లో సోకే చిటుకు వ్యాధి దేని వల్ల వస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బ్యాక్టీరియా. బ్యాక్టీరియా.
శిశు పక్షవాతం అంటే ఏమిటి? శిశు పక్షవాతం అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పోలియో. పోలియో. కింది వాటిలో బ్యాక్టీరియా వ్యాధులు ఏవి? కింది వాటిలో బ్యాక్టీరియా వ్యాధులు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి క్షయ, కుష్టు. బ్యాక్టీరియా వ్యాధులు వచ్చేసి క్షయ, కుష్టు. మలేరియా పరాన్నజీవి కింది వాటిలో మార్పులు చెందుతుంది. మలేరియా పరాన్నజీవి కింది వాటిలో మార్పులు చెందుతుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి దోమలు. దోమలు. నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి? నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కలరా, జిగట విరేచనాలు. కలరా, జిగట విరేచనాలు. ప్రత్యక్ష తాకిడి వల్ల వ్యాప్తి చెందే వ్యాధి ఏది? ప్రత్యక్ష తాకిడి వల్ల వ్యాప్తి చెందే వ్యాధి ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గజ్జి. గజ్జి. సరైన జత ఏది? కింది వాటిలో సరైన జత ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లివర్ ఫ్లూక్, నత్త. లివర్ ఫ్లూక్, నత్త. వ్యాక్సినేషన్ కనుగొన్న వ్యక్తి ఎవరు? వ్యాక్సినేషన్ కనుగొన్న వ్యక్తి ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఎడ్వర్డ్ జెన్నర్. ఎడ్వర్డ్ జెన్నర్. ఓ చిన్న పిల్లవాడు కడుపు నొప్పి సక్రమంగా బాధపడుతున్నాడు. దీనికి కారణమైన క్రిమి ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్. ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్. ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్ ఏది? ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి డిపిటి. డిపిటి. ఓఆర్ఎస్ అంటే ఏమిటి? ఓఆర్ఎస్ అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. పెరోటిడ్ గ్రంథుల వాపు ఏ వ్యాధి లక్షణం? పెరోటిడ్ గ్రంథుల వ్యాపి ఏ వ్యాధి లక్షణం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గవద బిళ్ళలు.